హరిమాయచేత ననయమ్మును పామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపను ఎన్నడు. దక్షిణామూర్తి చెప్పినటువంటి మాటలు. హరిమాయ చేత పామరులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్న పండితులంతా. అంటే ఏ విషయం తెలిసిన వాడైనా సరే, విషయం తెలిసింది అంటే వాడు హరిమాయలో పడ్డాడు. ఆ విషయంలో ఉన్న హరి తెలిసాడు అంటే మాయలో పడలేడు. అలాగే ఒకరినోడు చూసుకున్నాడు అంటే వాటిలో ఉన్నటువంటి దేవుడు కనిపించట్లేదు, మాయమయ్యాడు కనుక మాయలో పడ్డాడు అనమాట. ఒకరినొకడు హరిలో చూసుకుంటున్నారు, అంతర్యామిలో చూసుకుంటున్నారు అంటే హరిమాయ దాటాడని అర్థం. మళ్లీ ఒకరినొకడు చూసుకుంటాం మొదలెట్టాడంటే మాయలో పడ్డాడని అర్థం. ఇది పద్ధతి. ఒకరినొకడు చూసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్లలో పరమేశ్వరుడికి యాగభాగం ఉండదు, ఒకరినొకడు చంపుకుంటారు. హరిమాయలో పట్టం అంటే అందుకని అలాంటి వాళ్ళు పామరులైనటువంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రత్యేక శాస్త్రాన్ని ప్రత్యేక నిపుణతతో అభ్యసించినటువంటి వాడు తప్పనిసరిగా పామరుడైపోతాడు. ఎందుకంటే ప్రత్యేకత అనేటువంటి దాంట్లో హరిమాయ ఉన్నది. ఈ ప్రత్యేకత ఎందున్న హరి అంతర్యామిత్వం ఎవరికైతే గుర్తుంటుందో అంటే ప్రహ్లాదాదులు కొంతమంది ఉన్నారు. ఆ శ్రేణి ఒక్కళ్ళే హరిమాయలో పడనివారు. పడినప్పుడు పామరుడైపోతాడు. అంటే ఆ శాస్త్రం యొక్క విలువలు వాడికి గుర్తుంటాయి, పామరుడు అవుతాడు. వాడినే పండితుడు అంటాం. అది కాకుండా ఈ శాస్త్రం ఎవరి యందు ఉద్భవించి ఎవరి యందుండి ఎవరిలోకి వెళుతూ ఉన్నదో దాన్ని లీలా విశేషంగా ఈ శాస్త్రంలో ఉన్న రహస్యాలు తెలిసినప్పుడు ఇలా ఉండటానికి సాధ్యం అవుతుంది, అలా ఉండటానికి సాధ్యం కాదు అని మన తీర్మానాలు చేయడం అనేటువంటి వెర్రివేపకాయ విషయాలు మానేస్తాం. ఎప్పుడు ఏది ఎలా అయినా ఉండటానికి వీలున్నది అని ఆ రహస్యం తెలుస్తుంది. అంటే మనకి చలికాలంలో చలి వేస్తుందని తెలుసు. చలికాలంలో చలి, ఎండ కూడా వేస్తే ఒక్కొక్కరు వాన వస్తే అంటే రావడానికి వీల్లేదు అంటాను తెలియక. ఒకటో రెండో చలికాలాలు చూసినప్పుడు ఒకడు వచ్చినప్పుడు తర్వాత రావడానికి కూడా వీలుందని తెలుస్తుంది. ఇలాగ బ్రతుకున్నన్నాళ్ళు శరీరం ధరించినన్నాళ్ళు కూడాను ఇది జరగటానికి వీల్లేదని మనం ఎరుగున్నటువంటి శాస్త్రాలను బట్టి తెలిసేటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఏది జరగటానికి వీలున్నదో తెలిసినవి కాక ఏది జరగటానికి వీల్లేవో తెలిసినవి. ఈ రెండు కూడా ప్రతిరోజు రబ్బర్తో చెరిపేసుకుని మళ్లీ రాసుకుంటూ ఉండాలి బతికున్నన్నాళ్ళు. ఎందుకంటే మనం నేర్చుకున్న శాస్త్రం ప్రకారం ఇలా జరగాలి, ఇలా జరగకూడదు. ఈ సైన్స్ ప్రకారం ఇలా ఉండకూడదు. నీళ్లలో మంచుగడ్డలు తేలుతాయి, నీళ్లలో రాళ్లు మునుగుతాయి. రామాయణంలో సముద్రంలో రాళ్లు తేల్చి వంతెన కట్టారన్నారు. అలా ఉంటాయా? ఉండవు. దేన్ని బట్టి ఉండవని ఉంటాయని నిర్ణయిస్తుంది మనం. అలాగే ఇప్పుడు చంద్రుల్లోకి మానవులు వెళ్ళటం నేర్చుకున్న వాళ్ళు దాని మీద జీవరాశులు లేవు అన్నారు. అలా ఉంటుందా? రేపు ఉన్నారని తెలిసాక ఏమవుతుంది? మళ్ళీ రద్దరు పెట్టి జరుగుకుంటూ ఉండాలి. కనుక అకార్డింగ్ టు ది నోన్ లాస్ ఆఫ్ సైన్స్ దిస్ ఈజ్ సో అని అనుకుంటే చాలా మంచిది. అంతేగాని సైంటిఫికల్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ సో అని అనుకుంటే చాలా తప్పు. ఎప్పుడు కూడా మనం ఎరుగున్నంత వరకు ఇంత మటుకు మనం దీని సాధ్యం అనేటువంటిది లేదు. దీనికి సంభావ్యత మనం ఎరుగము అని అనుకోవాలి, కానీ ఇది సంభావ్యము కాదు అని అనుకోకూడదు. కనుక అలా అనుకునేటువంటి వాళ్ళు పామరులు కదా. వాళ్లలో వాళ్ళు కొట్టుకు చేస్తే దక్షయజ్ఞంలో నేనేం చేయలేను, కానీ నేను మాత్రం వాళ్ళని ఏమంటాను అన్నాడు దక్షిణామూర్తి. చిత్తములో గణింపు. వాళ్ళు తప్పులు చేశారంటే మరి ఒప్పులు చేస్తారని ఎట్లా అనుకుంటాను? అందుకని వాళ్ళు తప్పులు చేశారని ఏం అనుకునేది లేదు. ఏ తప్పులు చేసేటువంటి వాడు ఒప్పులు చేస్తే అనుకోవాలి, కానీ పాపం వాడు ఒప్పులు చేశాడు మనం ఏం చెప్పకపోయాను. తప్పులు చేసేవాడు తప్పులు చేశాడు అని అనుకుంటామైతే ఆ అనుకున్నవాడు మానవుడు అవుతాడు, కానీ ఆ పైవాడు అవడు. అందుకని నేను అట్లాంటి ఏం గణించాను అన్నాడు. ఏదో దక్షుడు తప్పు చేశాడు, వాడు చేశాడు, వాడిని క్షమించండి అని మీరంతా ఇంతగా ప్రార్థించనక్కర్లేదు. ఆ తప్పులు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు
వాడిని చేశాడని అన్నవాళ్ళు, వాడు చేయలేదని అన్నవాళ్ళు, వాడిని వీడిని నరికిన వాళ్ళు, వీడు వాడిని నరికిన వాళ్ళు, వాడు వీడిని తిట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాలోనే కదా ఉన్నది. అందుకని ఇక అనటం ఏముండదు. ఈ సందేహాలన్నీ మీలో మధ్యలో కలిగినవి మళ్ళీ మీలో పోతూ ఉంటాయన్నారు. వాడు ఈయన అనుకుంటే దక్షిణామూర్తి గారు ఈయన్ని చెడమడకి తీసుడు దక్షుడు నలుగురిలో పెట్టి మరి ఆ దక్షుడిని చంపేశాక వాడిని క్షమించండి మనం అడగడానికి, అంటే వీడేదో వాడి మీద అంతకుముందు కోపించినట్లు ఇట్లాంటివన్నీ ఇన్ని మాట్లాడాడు అని అప్పుడు బలియుర దండించుట దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతి అగుటన్ కలుషాత్ముల అపరాధము కొలదిని దండించుస్తూ కొనకొని ఏను. ఒకడేదో తప్పు చేయడం ఇంకోటి ఎడల, నా ఎడల తప్పంటూ ఎవడు చేయలేడు. చేస్తే వాడు దాన్ని తగ్గట్టుగా వాడు వీడి మీద కోపతాపాలు పట్టడం, వీడు వాడి మీద శాపనార్థాలు పెట్టడం, వాడు వీడిని తిట్టడం, వీడు వాడిని కొట్టడం, ఇలా చేస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ నాలోనే చేస్తూ ఉంటారు కనుక వీళ్ళంతా ఎవరికి ఎంతగా చేయాలో, ఎవరి చేత్తో లెంపగా ఎవరికి ఎంత గట్టిగా తగలాలో అలాంటి అవతారాలు నేనే ఎత్తుతూ ఉంటాను. ఈ అవతారాల్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అవతారాలంటే ఈయన పూరి ఎత్తక్కర్లేదు, దిగిరాక్కర్లేదు. ఎత్తాడనో దిగాడనో ఇట్లాంటి ఊరికే పదాలు వేస్తూ ఉంటారు. కానీ రైల్లో ఎక్కినప్పుడు వాడి కాలు వీడి వేగినప్పుడు వీడు వాడిని లెంపకాయ కొట్టాడు అనుకోండి, అలాగే ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఉన్నాయి. ఒక రాగద్వేషాలు అనేటువంటి ఒక శక్తి చేత, లూబ్రికేషన్ చేత ఎవరికి ఎంతగా రాగద్వేషాలు ఉన్నాయో వాళ్ళకి అంతగా తన్నులు తగులుతాయి. దానికి కూలీ ఇవ్వక్కర్లేదు. అందుకోసం నేను దుష్టుల్ని దండించడం అంటే అలాగే రూపాలుగా దిగి వస్తూ ఉంటాం. వాడు వీడికి దుష్టుడైతే వీడు వాడికి దుష్టుడు అవుతాడు. అప్పుడు వాడి వీడికి పరశురాముడు అయితే వీడు వాడికి పరశురాముడు. నాకు మీరు దుష్టుడుగా కనిపిస్తే మీరు నాకు పరశురామ అవతారంగా ప్రత్యక్షం అవుతారు. ఇలాగ లోకంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేసామండి. అరేంజ్మెంట్ ఎప్పుడో జరిగిపోయింది, మనం అక్కడ కూర్చోకపోయినా నడుస్తున్నాయన్నాడు సంఘంలో. అందుకని నేను ఇలా తిరుబడిగా మర్రి చెట్టు కింద కూర్చున్నాను. కానీ లేకపోతే ఈ పనులు ఇలాగ అరేంజ్మెంట్ తెలియకపోతే లేక కూర్చుంటాను నేను. ఇవన్నీ అడుగడుక్కి వీడు ఇలా చేశాడు, వాడి కోసం ఒక అవతారం ఎత్తి ఇలాగ దిగుతూ వచ్చుతూ ఉంటే నేనే ఇవన్నీ మేకప్ వేసుకుని వస్తున్నాను అనుకోండి, ఒరిజినల్ గా వేసుకుని వస్తున్నాను మీరు అనుకుంటే ఏమై ఉండాలి, ఎంత హోరాహోరీగా ఉండాలి ఈయన. కానీ అదేమీ లేకుండా అదేదో జరిగినప్పుడు ఫలానా చోట ఫలానా రకంగా ఇక్కడ వచ్చి దెబ్బలాట జరిగింది అని ఆ ఎర్ర లైట్ అక్కడ వెలగటం డేంజర్ లైట్ అంటే రాగద్వేషాలు. ఆ వెలగటం దగ్గర నుంచి ఆటోమేటిక్ వెలిగిన తర్వాత అక్కడ మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవడం దగ్గర నుంచి ఆటోమేటిక్ అక్కడేదో గ్లో అప్ అవడం ఇవన్నీ జరుగుతుంది. ఏమిటంటే ఒక అవతారం ఎత్తింది, ఒకడెవడో దుష్ప్రహారం చేశారట అని ఒక కథ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి 14 పైసల బిళ్ళ వచ్చి అడుగు నుంచి మన బరువు టికెట్ వస్తుంది చూడండి, ప్రశ్న సమాధానంతో పాటు అలా ఏర్పడుతున్నాయి. ఎవరి కర్మ ఆ కన్నంలో వేస్తే వాడి టికెట్ వాడికి వస్తూ ఉంటుంది అడుగు నుంచి. ఆ మిషన్ అక్కడ పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం. కానీ ఈ మిషన్ అమ్మే వాళ్ళం ప్రతి వాళ్ళం అక్కడ ఒక్కోడు నుంచోవాలంటే ఎట్లా నడుస్తుంది? ఇది సృష్టిలో కర్మ సిద్ధాంతం ఏర్పాటైన పరిస్థితి. అంటే ఎవడు అనుభవించాలో వాడి చేతనే వర్క్ చేయిస్తాం. ఈ మిషన్ వాడినే అప్రెంటిస్ గాను ఇంజనీరింగ్ గాను వేస్తూ ఉంటాం. ఎవడి ఇంజిన్ వాడు వర్క్ చేయించుకుంటూ ఉంటాడు, యథాశక్తి పనిచేస్తూ ఉంటాడు. ఆ మాట కష్టం చూడండి జాగ్రత్తగా. మళ్ళీ బలియుర దండించుట, బలం పెంచు పెరిగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళని తనటము, దుర్బల జన రక్షణము, దుర్బలులైనటువంటి వాళ్ళని రక్షించడం, ధర్మ పద్ధతి ఎగుటం. ఇది నేను నడిపించవలసినటువంటి ప్రొసీజర్, సిలబస్, ధర్మం అంటారు దీన్ని. అది అవటం చేత కలుషాత్ముల అపరాధము కొలదిని దండించుదు. ఎంత తప్పు చేశాడనేది ఆ తప్పును పెట్టి దండిస్తూ ఉంటాను. ఎంత దెబ్బ తగిలిందంటే ఇంత దెబ్బ తగిలింది నాకు అని అనుకుంటాను వీల్లేదు. అంత దెబ్బను సంతకం పెట్టిస్తే చెక్కు డ్రా చేసేందుకు కావాల్సిన అమౌంట్ నువ్వు చేసినటువంటి కర్మ ఆ బ్యాంకులో ఉన్నది. ఇది పరిస్థితి. లేకపోతే డిజాల్వర్ అయ్యేదే కదా చెక్కు. దండించుకుందు కొనకొనియ్యను అని అప్పుడు అన్నట్టు చేయండి. దగ్ధ శీర్షుండైన దక్షుండు అజముఖుండగు. తలకాయ నరికి అక్కడ ఎక్కడన్నా పడేశారట అంటే తీసుకొచ్చి ఏ బొప్పాయి కాయో లేదా పంపర పానస్కాయ డొప్పో అక్కడ పడుంటే పెట్టి పెడతాం పొర మేడం.
వాళ్ళు ఏం చేశారట, వాడు తలకాయ నరికి అది దక్షిణాగ్నిలో హోమం చేశారట. ఇంకా దాని తాలూకు సరుకు ఏం మిగలేదు, తీసుకొచ్చి అంటించడానికి. గణపతి గదికైతే ఏనుగు తలకాయ దొరికింది. వీడి తలకాయ ఎక్కడ ఉందంటే అక్కడ తీసి విభూతి పెట్టుకునేందుకు తప్ప ఏం లేదు అక్కడ, హోమం చేసేసారు. అందుకని ఇప్పుడు తల తెగింది అని అంటానికి వీల్లేదు. దక్షుణ్ణి దక్షశీర్షుడు దహింపబడిన శిరస్సు గలవాడైపోయినట్టు. దక్షశీర్షుడైన దక్షుడు అజముఖుండవు అంటే గొర్రె మొహంతో ఉంటాడు. అక్కడ నుంచి మరి ఏం చేద్దాం, ఉన్న మొహం ఏదో పెట్టండి. సంవత్సర పురుషుడుగా ఉంటే ఇలా సంవత్సరం ఉన్నప్పుడు ప్రారంభం ఎక్కడో తెలియక తెచ్చారు కదా ఒక కథ ఉంది. ప్రారంభం ఏంటండి, మనం ప్రారంభం కదా ఎక్కడ పడితే అక్కడ ప్రారంభం కదా. ఇవాళ సంవత్సరాలు అనుకుని వచ్చే సంవత్సరం ఈ తేదీ వరకు సంవత్సరం పెట్టుకోకూడదు ఏంటి మీరు కొట్టారా ఎవరన్నా? ఒక రాశి బిగినింగ్కి రాదు అని అన్నారు అనుకోండి, రాసులు ఏమిటి అసలు మీరు పెట్టుకున్నారా? ఏమన్నా అక్కడ ఉన్నాయా? మన కర్మరాశులే కదా. అది కాదండి, ఈ నక్షత్రం దగ్గర నుంచి రాశి అన్నారు అనుకోండి, ఆ నక్షత్రం నక్షత్రం నీ కాళ్ళకి కనిపిస్తుందేనా? అక్కడ ఉన్నది నక్షత్రం కాదు, అక్కడ బ్రహ్మాండమైనటువంటి సూర్యగోళాలు. అక్కడికి వెళ్తే దారిలోనే మండిపోతాం. అట్లాంటి ఈ చుక్కలు ఇవన్నీ కలిసి గొర్రెలే ఉన్నాయి అంటే నీకంటే ఈ తప్ప అక్కడ గొర్రెలే లేవు. కనుక ఇందులో ఏది తెచ్చుకున్నా నువ్వు తెచ్చుకున్న కర్మే కానీ ఇంకేం లేదు. కానీ తెచ్చుకోక మానవు కనుక ఇవి నీవి పనిచేయక మానవు. కొన్ని మాంకే అన్నాడు అర్జునుడు, మాన్ చూడు అన్నాడు కృష్ణుడు. ఉదాహరణకి ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉండి చూడు అన్నాడు. అన్నాడు అంటే నీ తాత్పరం కాదు. యజ్జహంకారమాశ్రిత్య అయోధ్య ఇది మన్యతే. అహంకారపడి నేను యుద్ధం చేసేవాడిని నేను, చేయవాడిని నేను అనుకుంటే చేస్తాను, నేను అనుకోకపోతే చేయను అని అనుకున్నట్లయితే మాని చూడన్నాడు. కుక్కర్లే చేస్తావు ఎట్లా అనుకుంటే, లేకపోతే మంచిగా మనుషులే చేస్తావు. ఇది అహంకారపడి నేను చేయను చేస్తాను అని అనుకున్నట్లయితే కుక్క చేసినట్టు కట్టేసి చేయిస్తే కయ్యం కయ్యం అంటూ చేస్తున్న రెండు లాక్కెడితే అలా చేయాల్సి వస్తున్నాడు. ఎలాగా ఈ యుద్ధం అందుకు మనకు అనవసరం, నేను చేయను అని అంటే కాబట్టి మాతో యుద్ధం చేయలేనని ఏడవరాదా, వేదాంతం ఏడుస్తావేంటి అంటాడు. అవసరం చూడడం అందుకని యాహన్నామని తీసి బాణం వేస్తాడు. అంటే తన కామక్రోధాలకి కుక్క అయిపోయి పనిచేయటం, కట్టేయబడి పట్టుతాం. అలా చేస్తావు జాగ్రత్త. ఆ మర్యాద వద్దు, అయ్యా బాబు అని బతిమాలుతున్నా బావమరిది కాబట్టి మరి బతిమాలతో చేయమని. కనుక యూ విల్ బి డాగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యువర్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అదే అప్పుడు చేయక తప్పదు, లేకపోయినా చేయక తప్పదు. అందుకని చేయటం చేయకపోవటం అనేటువంటి దాని చేతిలో పడక తప్పదు. ఈ సృష్టిలో కర్మఫలం అనేటువంటిది తెచ్చుకోకపోతే సృష్టి లేదు, బ్రహ్మ దగ్గరే వచ్చింది. అలాంటిది ఈ సంవత్సరం అనేది ఇలాగా తిరుగుతుంది. ఎవరి తిరుగుతుంటుంది? భూగోళం వెలుగుతున్న వాడికి. అదే సూర్యుడు వెలుగుతున్న వాడి సంవత్సరం వాడి మొహం తాను తన చుట్టూ ఉన్న వెలుగు తప్ప ఇంకేం లేదు. కానీ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఓ మాట అని మనం అంటామే అంతకాలానికి. దాని పేరు ఆ సూర్యుడిలో నుంచుని ఎవడన్నా చూసేటువంటి పురుషుడు ఉంటే వాడికి ఓ వారం రోజులకు ఓ మాట కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయంట వాడికి. అది వాడి సంవత్సరం. మనకి మన సంవత్సరం ఉన్నట్లు వాడికి వాడి సంవత్సరం అంటే మనకు కొన్ని లక్షల సంవత్సరాలు వాడికి ఓ వారం రోజులు. అక్కడికి వాడి శనివారం అయిపోతుంది, సెలవు తీసుకుంటాడు, వాడి ఆదివారం మొదలు పెడుతుంది, మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు. 7 రోజుల సృష్టి. పాపం వాడు తెలియక సర్దుబాటు చేయటం తెలియక మొదటి రోజు సెలవు తీసుకో, ఆదివారం. అంటే దేవుడు సృష్టి చేయడానికి దుకాణం తెచ్చి మొదటి రోజున పడుకుని నిద్రవేయడం. ఇవాళ సండే కదండి. కానీ మనం బైబుల్లో చూస్తే ఏముంటుంది? 7 రోజులు 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున సెలవు తీసుకున్నాడు అని ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే మొదట మహాప్రకాశంగా ఉన్నాడు ఆదిత్యుడు. వాడు బ్రహ్మగా ప్రతిబింబించాడు వాడిని సూర్యుడు అని. 2
అంటే అదే చంద్రుడు అన్నమాట. అంటే ప్రతిబింబం అంటే మన చంద్రుల్లో సూర్యుడు ప్రతిబింబిస్తున్నట్లు. అంటే మన అస్ట్రాలజీ పైన ఇంకోటి ఉంది, వాడిలోంచి శక్తి జగత్తులోకి దిగి వచ్చిందన్న. 3 అంటే అంగారకుడు. ఇలా చేసుకుంటూ వచ్చాక వాడు దాని గురించి తనకు తెలిసిందన్న. వాడిని బుద్ధుడన్న. తానంటే తనకి తనగా తన పని చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవం అయిందన్నారు. వాడిని గురుడన్నా, బృహస్పతి చూపుటరా. ఆ ఆనందంతో జీవితం అనుభవిస్తూ సౌందర్యం అనేటువంటి విశ్వప్రేమ అనేది ఎదుర్కొన్నాడన్న. వాడు శుక్రుడు అన్న. ఇవి సృష్టించాక వరసిన పృథ్వీ తేజో ఆకాశాలతో పాటు సృష్టించి 7 రోజులు అయిన తర్వాత 6 రోజులు అయిన తర్వాత ఏం చేశాక 7వ రోజున రెస్ట్ తీసుకున్నాడు, పడుకుని నిద్ర అయినాడు. అంటే మృత్యు అనేటువంటి స్థితి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తాడు అన్నమాట. ట్రాన్స్ఫార్మేషన్. దీన్నే శనేశ్వరుడు అన్నాం. ఇది శనివారం నాడు సెలవు ఉండేది, అది తిరిగి ఆదివారం నాడు మార్చుకున్నది నరజాతి. అంటే బోడి మొదటి రోజున దుకాణం తీసి మావ నుంచి పడుకుని నిద్ర అయినట్టు. అందుకని ఇప్పటికి కూడా వెనకటి నుంచి సంప్రదాయం వస్తున్నటువంటి శాఖ క్రైస్తవులు ఉన్నారు. 7th డే అడ్వెంటిస్ట్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు శనివారం నాడు సెలవు. మనకి ఈ జ్యూసు యూదు జాతిలో బాగా ఎక్కువ ఉన్నారు, ఆ దగ్గరకు చెందిన వాళ్ళు. మిగతాదంతా గుండెలో అనమాట. సూర్యోదయం అవటం నిద్రపోవటం పంక్చువల్ గా. 7:30 అవటంతో లైట్లు పోతాయి చూడండి మనకి అట్లాగా. అంటే సన్రైజ్ అవుతుందంటే ఒరే ఇంకా ఇంత చంద్రలే ఇంత బొత్తెక్కినా నిద్రపోలేదు ఏమిటి అన్నట్టుగా ఉంటుంది వాడు బతుకు. ఇప్పుడు మానవ జాతి బతుకు అందుకే అయింది. పోనీ ఈ ఆదివారం మొదలైనటువంటి మనకు దొరికిన పేర్లు మనకి పెట్టామనందా. ప్రపంచంలో సకల నరజాతికి ఆదివారం ఒకటే. మన ఆదివారం ఇంగ్లాండ్ లో సోమవారం అవదు చూసారా. భారతీయుల యొక్క ఆదివారం క్రైస్తవులకు మంగళవారం అవుతుంది, యూతి జాతికి శనివారం అట్లా అవదు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఆదివారం అయితే ఆదివారం ఒప్పుకుంటున్నారు. అంటే ఇది పొరపాటు వచ్చిందన్నా. మానవుడు కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు ఇంత నరులు అందరిలోనూ కూడా ఏకకంఠంగా ఏకగ్రీవంగా వ్యాప్తం కావటం కనుక సాధ్యమైనట్లయితే ప్రపంచంలో ఏ ఒక్క మతం ఏ ఒక్క పార్టీయో ఈ పార్టీ ప్రపంచం అంతా అందులో జరిగిపోయింది. అది కాక వేరే మానవుడికి అతీతమైనటువంటి సత్యంలోకి వచ్చినటువంటివి మాత్రమే అంగీకరిస్తున్నారు. సూర్యాస్తమయాలు మానవ జాతి అంగీకరిస్తుందంటే నరుడు కనిపెట్టినవి కాదు. అలాగే వారాల పేర్లు ఇవాళ ఏం వారం అన్నది అవి సమస్త మానవ జాతి ఎందుకు అంగీకరిస్తుందంటే మానవుడు కనిపెట్టినవి కావు. అంటే ఆదివ మానవుడు ఇవాళ ఆదివారం అందాం అని అన్నాడు, ఆ రోజు నుంచి ఆదివారం అయింది అని హిస్టోరియన్ రాసినట్టు ఉన్నంత తేలిక కాదు. ఇవాళ ఆదివారం అన్నామంటే పక్కనే వాడు నోరు ముగి ఇవాళ ఏది వారం అంటాను నేను అంటాడు, అంతవారం అంటానంటాడు వాడు. అలా ఉండదు. ఇలా చెప్పి చిట్ట చివరికి 7వది సెలవు తీసుకున్నారట. ఆ తీసుకుంటాం వల్ల ఏమైంది, ఇదేమో చీకటి అయిందిగా. ఈ 6 రంగులు అయినాక చక్కగా 6 రంగుల్లో నీలమ రంగు ఒకటి ఉన్నదిగా. ఈ రంగు ఇక్కడ పై ఇంకో రంగు ఉంది, దాన్ని ఏమంటాం తెలుపు. అందులో ఈ 7 అయినా ఉంటాయిగా, లేకపోతే నీలంలో తెలుపుతో కూడా కలిపి మిగతా 7 అయినా ఉంటాయి. ఆ మొదటిది ఇప్పుడున్న మోడల్ తెలిసి తెలుపు, ఈ రెండోది తెలీదు. ఈ ఇంద్రధనుస్సులో తెల్ల రంగులో ఇంద్రధనుస్సు ఉంటుందని తెలుసు, అంతవరకు ఇంద్రులు చూశారు మనవాళ్ళు. ఇప్పుడు మోడల్స్ నీలంలో మిగిలిన 7 రంగులు తెలుపుతో కూడా కలిసి ఉంటాయని తెలియదు. అది కానీ ఇది కానీ ఎప్పుడన్నా అది వేరే చెప్తున్నా. ఆ నీలపు రంగు సంబంధించినటువంటి దాన్ని ఈ సెలవు తీసుకుంటాం, లేకపోతే శనివారం అన్నారు పెద్దవాడు. అలాంటి సూర్యుడిలోంచి చూస్తూ ఉంటే వాడి సంవత్సరాలు వేరే ఉంటాయి. మన భూగోళం నుంచి మనం చూస్తూ ఉంటే దీని మీద ఇలాగా నుంచి చూడటం మొదలెట్టాక మొట్టమొదటి ఆటవిక మానవుడు ఆదిమ మానవుడు చూస్తూ ఉంటే తెల్లారిపోయింది. అమ్మా బతికిపోయామనుకున్నాడు. మళ్ళీ చూస్తూ ఉంటే బతుకుకింది. బతుకుగానే భగవంతుడు మన మీద కోపించాడు, క్షపించాడు అనుకున్నాడు. తెలియదుగా కొత్త అని భయపడి అలా పోర్ల పడుకుని నిద్రయాడు భయంతో. మళ్ళీ తేలాలి, అమ్మ కరుణించాడు అనుకున్నాక 7 రోజులు చూసి రోజు చెప్పించి రోజు కరుణించినాడు. దిక్కుమాలింది ఇది కాదు, రోజు ఇలా జరుగుతూ ఉంటుందని తెలుసుకున్నాడు. అంటే అప్పుడు ఎలా ఉంటుందో మొదటి మానవుడికి ఆలోచించండి. అలాగే
మంచి ఎండాకాలం వచ్చేటప్పటికి దేవుడు కోపం వచ్చింది అనుకున్నాడు కొన్నాడు. పెడ వర్షాలు వచ్చేటప్పటికి దేవుడు కరుణ వచ్చింది అనుకున్నాడు. మొక్కలు మొదలటం చూస్తున్నాడు, వర్షాలు వస్తాయి. పిడుగు పడేటప్పటికి ఏదో మహాత్యారం చేశాం, కోపం ఉండిపోయింది అనుకున్నాడు. ఇలాగా తప్పటడుగులు వేస్తూ తొక్కు పలుకులు నేర్చుకుంటూ తల్లిదండ్రుల దగ్గర మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ మాటలు నేర్చుకుంటున్నట్టుగా నరజాతి లక్షల సంవత్సరాల్లో ఇవన్నీ నేర్చుకుని దేవుడికి అడిషనల్ గా మన మీద కరుణ వచ్చింది అనుకున్నట్టు. అంటే రాత్రిపూట కూడా కొంచెం వెలుతురు కనిపిస్తుంది పౌర్ణమి. ఆ మర్నాడు కూడా పర్వాలేదు వస్తూ ఉంటాను, తక్కువగా ఉన్నట్టు అనుమానిస్తుంది. ఇలా ఒక్కో రోజు చూస్తే 2-3 రోజులుగా తగ్గుతుంది, కొంపమడిపోయింది, మళ్ళీ చీకటి వచ్చేస్తుందని తెలిసింది. మళ్ళా చీకటి వచ్చేసాక ఇక మన నరజాతిని శపించాడు భగవంతుడు. ఈ జాతి ఉండదు, ఇక్కడితో ఇది అయిపోయింది అని లెక్కేసుకున్నట్టు. మన సూర్యగ్రహణాన్ని గురించి పేపర్లో వేస్తున్నారు చూడండి. ఈ జ్యోతిష్కులు ఎదురుగా అష్టగ్రహ కూటాన్ని గురించి వేశారు. అసలు ఈ జగత్తు ఉండదు, మీరు అడ్రస్ ఏముండదు, టెలిఫోన్ నంబర్స్ అవి తీసుకోకండి అన్న. 1962లో అష్టగ్రహ కూటం. వీళ్ళు అంటే ఏమాత్రం ఏదైనా గట్టిగా కనుక వస్తే ముద్దకి బిస్మిల్లా అంటే ఉండదు జగత్ అంటారు. అడుగురికి ఉండకుండా పోతుంది, పోతే హోమాట పోతుంది అని. అంటే అగెన్స్ట్ కామన్ సెన్స్. ఇద్దరు అరుస్తూ ఉంటారు, ఇటోడు అటోడు నూతుని గాడిద కంతర్ గాడిద. వాడేం చేస్తాడు, అయిపోయింది జగత్తు, అయిపోయింది, ఒకసారి 2 సార్లు అంటూ ఉంటాడు. అంటే అది ప్రళయం 3వసారి అంటుందని అనదు, వేలం పాట అవదు. వీడు ఇక్కడ నొక్కున్నవాడు అయిందన్నావు, నీ జ్యోతిషం ఏం తెలుసు, నీకేం తెలుసు, నీ ఆధ్యాత్మికం ఏం తెలుసు, నీ శాస్త్రం ఏం తెలుసు, నీ ప్రాచీనానికి ఏం తెలుసు, మా నాన్నలంతా వెధవలు అంటుంటాడు వాడు. వీడి పక్క మా నాన్న వెధవ, మీ నాన్న వెధవ, నేనే తెలియగలవాడిని, నువ్వే తెలియగలవాడు, మా అమ్మ వెధవ, మీ అమ్మ వెధవ అంటూ ఉంటాడు వీడు. అంటే వీడు రెవల్యూషన్ గాడు, వీడు ఎవల్యూషన్ గాడు. 2 పక్కన 2 నుంచి ఇద్దరు రోడ్డు మీద దిగారు. ఇక్కడ నుంచి వాడిని వీడి తిడతాడు, అక్కడ నుంచి వాడు వీడిని తిడతాడు. విశాఖపట్నంలో దెబ్బలాటగా కొట్టుకోరన్నా ఎంతసేపు జిడ్డు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతుంది జిడ్డంతా. అది కాదు ఇంకా ఆ మధ్యలో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చేటి చూస్తున్నాడు. ఇలా చూస్తుంటే తెల్లారితే పొద్దుకు భయపడటం మానేశాడు. ఎందుకంటే ఆ పాఠం నలిగింది బాగా. అలాగే పౌర్ణమిలో అమావాస్యలు వస్తే భయపడటం మానేశాడు, అది కూడా నలిగింది. ఒక 5-6 ఏళ్ళు అయ్యేటప్పుడు రోజు వచ్చేవాడు గెలిచేవాడు, ఎవడు మళ్ళీ వస్తాడులే అనుకున్నాడు చంద్రుడు పోతే. ఇలా అయిపోయింది. పైపడ మబ్బులు వేసేటప్పుడు పిడుగులు పడేటప్పటికి ఏం పర్లేదు, వాన కురుస్తుందని తెలుసుకున్నాడు. ఎండ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకో 2 months వర్షం వస్తుంది ఇట్లా తెలుసుకున్నాడు కొంచెం. అంటే ఈ కుడ్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఉత్తరం చదివితే రాసిన వాక్యాల్లో ఉన్న అర్థం కాకుండా ఆ వెనక ఉన్నటువంటి ఆ రాసినటువంటి వాడి యొక్క ఆంతర్యం కూడా చదవటం నేర్చుకున్నట్ట. ఏదైనా ఉత్తరం వస్తే ఆ పదాలకి టీకలను తాత్పర్యాలు తెలుసుకుంటే వస్తుంది వాడు అర్థం. దిక్కుమాలిన హక్కులు ఇది వీరి వెనక వాడు ఏ ఉద్దేశంతో రాశాడో అది తెలుసుకున్నాడు. తెలుసుకుని శాస్త్రం అంతా తెలుసుకున్నట్ట. తెలుసుకున్నాక ఒరే మళ్ళీ వస్తున్నాయి అని అనుకున్నాడు. ఎండలు వచ్చాక మళ్ళీ కొన్నాటికి ఎండలు వస్తాయి, వానలు వచ్చాక మళ్ళీ కొన్నాటికి వానలు వస్తాయి, చలి వచ్చాక మళ్ళీ కొన్నాళ్ళకి చలి వస్తుంది. అంటే ఏడు పని చేయాలి బుర్ర వెంటనే ఏదొచ్చాక ఏదొస్తుంది అని చూడాలి ఈ మాట అనుకున్నాడు. మనం ఎట్లా అనుకుంటాం అట్లాగే అనుకుంటాం అని. ఎండ వచ్చినప్పుడు గీత గీసుకున్నాడు. ఒక గీత అంటే ఎండ నష్టం అన్నాడు, రాత్రి మీద గీసుకున్నాడు. అదైన తర్వాత వాన వచ్చింది అంటే వర్షం జల్లు అనమాట. అలా పడతాం, పిక్చర్ రైటింగ్ అంటారు. తర్వాత వచ్చాక అడిగి ఉడుకుతున్నాడు, చలి వచ్చింది. మళ్ళీ ఇది వచ్చింది. అట్లా 2-3 ఏళ్ళు చూశాడు. ఇలా కాదు రాసుకోవాల్సింది, ఇలా రాసుకోవాలి, దాని తర్వాత ఇలా రాసుకోవాలి, దాని తర్వాత ఇలా తిరుగుతాయని గ్రహించాడు. ఇంకో 7-2 ఏళ్ళు అయిన తర్వాత ఇలా తిరగడం అంటే ఇలా ఉంటుంది సమాజం. వాడు తాత చెప్పాడు, తిరగడం అంటే ట్రయాంగిల్ అలా ఉండదు, సర్కిల్ ఉంటుంది. అప్పుడు సర్కిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ సర్కిల్, ఇది ఇట్లాంటివన్నీ మెల్లిమెల్లిగా వాడికే వచ్చినాయి. ట్రయాంగిల్ అయితే అక్కడి నుంచి నేర్చుకున్నామంటే జామిస్ట్రీ మ్యాథ్స్ దగ్గర నుంచి నేర్చుకోలే, సృష్టిలోంచి గొడవలోకి వస్తాయి. సర్కిల్ కొట్టడం ఎట్లా నేర్చుకున్నాడంటే కాంపస్ బాక్స్ నుంచి నేర్చుకోలే. సృష్టిలో ఇట్లా చుట్టూ చూస్తే భూమి ఏదైనా తెలిసినట్టుగా కనిపించింది. దాన్ని బట్టి సర్కిల్ అంటే ఏమిటో తెలిసింది వాడికి. ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. అంటే మనం కామన్ సెన్స్ ఉపయోగిస్తే సృష్టి మొదట్లో మానవుడికి ఎలా నేర్చుకున్నాడు ఈ విద్యని,
చదువుల్ని దిక్కుమాలిన లిటరసీని కాకుండా ప్రాణం కలిగి మనతో మాట్లాడుతున్నటువంటి భాషతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మహానుభావుడి యొక్క రచన తెలుగు రాత ఎట్లా నేర్చుకున్నాడు, వారి గొలుసుగొట్లు ఎలా చదవడం నేర్చుకున్నాడు, ఇవన్నీ అర్థం. అది విద్య కానీ ఓ రాసిన పుస్తకాలు ఒక రద్దు చేసి ఏడిచినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాటిలో ఎక్కువ భాగం దీని దాకా పోం. ఎందుకంటే గట్టి లేక నేను రాసిన పుస్తకాలు మీరు చదువుకోవాల్సి వచ్చి, నా పై రాసిన పుస్తకాలు నేను చదువుకోవాల్సి వచ్చి, దీంతో ఈ సెకండ్ అంటే స్కావెంజింగ్ తో సరిపోతుంది చదువు అనే పేరుతో. కానీ ఇవన్నీ దాటి కదా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తానికి మన వీళ్ళ మధ్య చాలా గడివాళ్ళని పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ మేతమయటం అయ్యాక వెళ్ళాలి అక్కడికి. చాలా కష్టం అయిపోతుంది. అందుకనే ఫ్రమ్ లిటరసీ టు ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ టూర్ ఇన్ ది మోడర్న్ టైమ్స్. చాలా కష్టం. చదువుల దగ్గర నుంచి విద్యల దగ్గరికి వెళ్తామంటే ఎంతో ప్రయాణం చేసి 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 వీడికి ఆయుధాలు ఉడిగాక కానీ వెళ్ళడం. అన్ని పుస్తకాలు మధ్య చదవండి వెళ్ళి. కానీ వాడికి ఈ పుస్తకాలు లేవు కదా, మనుషులు రాసినాయి లేవు కనుక ఎటు చూసినా ఒకటే పుస్తకం వాడికి. టక 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 చదివి పడేసేవాడు. 10-12 పాఠాలు చదివేటప్పటికి అయిపోయాడు. మళ్ళీ అదే చూస్తూ ఉండేవాడు. అందులో అంతరార్థాలు వస్తూ ఉండే టీకలు, తాత్పర్యాలు, విశేషార్థాలు, వాచ్యార్థం, కానీ వ్యంగ్యార్థం, లక్షణార్థం, వేదార్థం ఇట్లా వస్తుంది. ఇలా చూస్తూ 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 ఉంటే ఇందులో ఈ సంవత్సరంలో అన్ని లక్షణాలు తిరిగి వస్తున్నాయని చూశాడు కదా. దాని మీద వాడు ఏమనుకున్నాడు, ఈ మహా విశ్వవ్యాప్తమైనటువంటి మహానుభావుడు ఈ సంవత్సరంలో పడుకున్నాడు ఆయన ఒక చిన్న కథ చెప్పుకున్నాడు. ఆయన ఏం చేశాక ప్రయాణం చేస్తూ హైగా గాలి తచ్చి పడుకోవచ్చు కదా, రష్ అయిపోయిందిట. రైల్లో గద్దెలు ఇలాంటివి ఇచ్చారట, దీపాలల్లే అందులో పడుకోవాలన్నమాట. ఇట్లా ఆ కాలపురుషుడు అందులో పడుకున్నట్టు వాడు ఇట్లా తల్లి గర్భంగా. ఏది రాష్ట్రచక్రం ఎట్లా వచ్చిందో, సహచక్రం ఎలా వచ్చిందో వాడు బుర్రలోకి. ఎందుకంటే తల్లి గర్భంలో అలా పడుకుంటూ చూశాడు వాడు అలాగే పడుకుంటాడు. పుస్తకాలు అంచేతనే ఇక్కడ కూడా అట్లా సృష్టి చేశాడు. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్, గాడ్ హెస్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజింగ్ లైక్నెస్. ఆదిమ మానవుల యొక్క సత్యముల యొక్క కథలు ఇవి, విద్యల యొక్క కథలు, చదువుల కథలు కాదు. చదువులు పైకి పక్కకి నెట్టేసి విద్యలు మనం నేర్చుకోదలుచుకున్నప్పుడు ఆ పుస్తకాలు కనిపిస్తాయి. ఈ కథ అంటే ఈ షుడ్ హ్యావ్ ది రస్టిక్ ఫ్రెష్నెస్ ఆఫ్ ది బుక్. అది ఉండాలి. నాగరికమైనటువంటి గ్రంథ ఆద్యంతములు మొదలైనటువంటి ఉన్న పుస్తకాలు దొరకవు. వాడికి వచ్చి గీసేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికి మొదలెట్టాడు పుస్తకం అంటే ఉండదు, అబ్రప్ట్గా మొదలెడతాడు. ఎక్కడికి అయిపోయిందంటే తెలియదు, ఊరికి ఏం చేస్తాడు. అలాంటి పేజీలు కొన్ని దొరికినాయి ప్రతి జాతిలోనూ. ఆ పేజీల్లోంచి తీస్తే ఈ కథలు వచ్చినాయన్నమాట. అది ఇంటి తత్వం. అందుకని వీళ్ళు ఇంట్లో పడుకున్నాడు అని చూసేస్తాను. పడుకుంటే తనకా ఎక్కడ పెట్టి పడుకున్నాడు అని అనుమానం వచ్చింది. సంవత్సరం అక్కడి నుంచి బిగినింగ్ అని కదా తిరిగాడు ఇదంతా వెతికాడు. అంతా ఓలాగే ఉంది చెప్పాలి. వెతికితే ఇంతలోకి ఏమైందిగా ఒక చిన్న పురుగు వచ్చి ఇలా తరచుగా మొదలెట్టింది. మొత్తం అంతా ఇలా టెన్షన్ లో ఉండిపోయింది. ఉంటే సున్నాన్ని అనుకున్నాం కానీ అలా కాదు. ఎక్కువ పెట్టినటువంటి బిల్లు ఉందే ఇలా ఉంటుంది కదా, ఎక్కువ పెట్టిన బిల్లు అలా దీన్ని తలకాయ పెట్టుకుని పడుతున్నాడు అనుకోండి. లోపల తేడ పెట్టాడు బుర్ర ఇక్కడ పెట్టాడు అనుకోండి. పెట్టేటప్పుడు అది కాస్త ఇలా వంగింది. వంగితే లోపలి కళ్ళు పెట్టి ఇలా పడుతున్నారు. ఈ రెండు దగ్గరే తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసేసారు. ఏమో మనకి దొరకడం లేదు, దాచుకుంటారు ఎక్కడ. అలా పడుకుని నిద్రవుతున్నట్ట. వీళ్ళు తలకన్నా పెట్టుకుని పడుకుని నిద్రవుతున్నట్ట. నిద్రవుతుంటే ఇందులోకి ఓ పురుగు వచ్చి ఇక్కడ చిన్నదిట ఇంకా తాడుని కన్నం చేసి చూడండి. దేవి భాగవతంలో ఉంటుంది కదా, యజ్ఞపురుషుడైనటువంటి నారాయణుడు కల్పాంతమైనటువంటి ప్రళయంలో రాక్షస సంహారం అయిన తర్వాత ఆ విల్లు తలకింద పెట్టుకుని పడుకున్నట్టు. తల ఆ రోజులు తలగయాలు ఎక్కడివి, ఆ రోజుల్లో ఇంకా తలకింద పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే మెల్లిగా ఆ వింటి తాలూకు అల్లెత్రాడు లేదంటే
దాన్ని పురుగు కొరికింది. ఎందుకని ఈ లోపల దేవతలు గిరిగిరా తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నట్టే. ఎలాగెక్కడ ఇక్కడ ఏంటి ఎలాగైతే ఎట్లాగైనా ఇంకా సృష్టి చేయటం అన్నమాట. వాళ్ళకి అదొకటి సృష్టి చేయకుండా ఉండలేదు. అది వాళ్ళ పొర. అందుకని తిరుగుతూ ఉంటే ఎక్కడ బిగినింగ్ వీళ్ళకి మళ్ళీ యజ్ఞం ప్రారంభం చేద్దాం. యజ్ఞం అంటే ఏంటి, మనకు తెలియకుండానే మన ద్వారా జరుగుతున్న పని. మనం కూడా దాంతో కోఆపరేట్ చేయాలి కదా. మనకు తెలియకుండా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనతో జరుగుతున్నట్లే మనలో, మనకు తెలియకుండా మన గుండె గుట్టుకుంటున్నట్లే మనలో, వాళ్ళలో దేవతల్లో వాళ్ళ తాలూకు ప్రవర్తన యజ్ఞం అనేటువంటిది నడుస్తూ ఉందిగా. ఆ యజ్ఞం మళ్ళీ మనం మొదలెడతామని చెప్పి దీపాలు పెట్టి వెతికారితే ఈ యజ్ఞ పురుషుడు ఎక్కడ నిద్రపోతున్నాడు రా, వీళ్ళని కాంచి నిద్రలో అన్నమాట. వీళ్ళు లేపితే బాగుండదు చదవండి అంటే వీళ్ళ చేతిలో లేదుగా, వాళ్ళలో భాగం లేని వీళ్ళు వాడిని నిద్రలేపుతారు అంతర్యామి. అందుకని లేపితే బాగుండదు కదా పెద్దవాడిని. లేకపోతే యజ్ఞం నడవతా మరి టైం అయిపోతుంది, మరి తెల్లారిపోయింది, వీళ్ళు లేకపోతే ఎట్లా కనుక్కున్నారు అనుకునేటప్పుడు వాడు ఇంద్రుడు వదిలేస్తే వాడు పురుగు వేషానికి వెతుకుతాను తిన్నట్ట తాడిని తినేటప్పటికీ ఈయన అసలు ఇల్లు తల కింద పెట్టుకు పడుకుంటామని చెప్పండి, ఓడిపోగరు. ఏది ఆ నారాయణమూర్తి ఆ విల్లు అల్లెత్రాడు దిగనంలో అది ప్రతి మనం కొట్టుకుంటుందండి.